పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలను, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు శివాయిగూడ పట్టణానికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు. పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలను, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, పట్టాలు ఇవ్వని వారందరికీ ఇళ్ల పట్టాలను, ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయటం, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలను. ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ నాయకత్వంలో ఖమ్మం పట్టణంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు కావాలని పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఈ పోరాటం ఫలితంగా ఆనాడు ముదిగొండలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాల్పులు జరిపి 7 చనిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ఖమ్మం నగరంలో కూడా పెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరు చేశారు. చాలా మందికి శివాయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 192లో దాదాపు 3000 మందికి ఇందిరమ్మ పేజ్ 2 కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. తర్వాత చాలా కాలం అక్కడ ఆ భూమి వివాదాలు ఉండటం వల్ల ప్రజలకు స్వాధీనం చేయలేదు. తర్వాత స్వాధీనం చేశారు. కానీ అక్కడ ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేకపోవడం వల్ల నివాసయోగ్యంగా లేని పరిస్థితి చాలా మంది ఉండలేకపోతున్నారు. కానీ తిరిగి వాళ్ళ ప్రభుత్వం అక్కడ సౌకర్యాలు కల్పించకుండా, మంచినీరు ఏర్పాటు చేయకుండా, కరెంట్ ఏర్పాటు చేయకుండా, ప్రజలకి ఇల్లు మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇవాళ తిరిగి గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇళ్ల పట్టాలు మొత్తం రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ముఖ్యంగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జోక్యం చేసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి పేదలందరికీ ఇచ్చిన ఇళ్ల పట్టాలను తిరిగి వాపసు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు తక్షణం అక్కడ ఉండటం కోసం అక్కడ మంచినీటి సౌకర్యం, బోర్లు ఏర్పాటు చేయాలి, కరెంటు ఏర్పాటు చేయాలి, రోడ్లు కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి మంత్రి గారికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు కనుక పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహించి పేదలకు ఇచ్చినటువంటి స్థలాలు మొత్తం తిరిగి స్వాధీనం చేసుకుంటే, ఆక్రమిస్తే మాత్రం దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి రాకుండా మంత్రి గారు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.